కన్నడలో రూపొందిన కౌసల్య సుప్రజ రామ సినిమా 2023 జూలై 28వ తేదీన రిలీజ్ అయింది. బీసీ పాటిల్ నిర్మించిన ఈ సినిమాకి శశాంక్ దర్శకత్వం వహించారు. కృష్ణుడు, బృంద ఆచార్య, మిలాన్ నాగరాజ్ ప్రధానమైన పాత్రలు పోషించిన ఈ సినిమా కన్నడలో మంచి వసూలు రాబట్టింది. ఈటీవీ విన్ ద్వారా అందుబాటులోకి వచ్చింది. మరి ఈ సినిమా కథ ఏంటో తెలుసుకుందాం. కథ విషయానికి వస్తే, రామ్ ఒక మిడిల్ క్లాస్ యువకుడు. ఆయన తల్లి పేరు కౌసల్య, తండ్రి పేరు సిద్ధగౌడ. సిద్ధగౌడ తాగుడికి బానిస. భరించేవాళ్లు ఆడవాళ్లు అనేది ఆయన అభిప్రాయం. అందుకు తగ్గట్టుగా కౌసల్య సర్దుకుపోతూ ఉంటుంది. తండ్రిని చూసి ఎదిగిన రామ్ కూడా అలాగే తయారవుతాడు. రామ్ మేనత్త కొడుకైన సంతోష్ కూడా చిన్నప్పటి నుంచి అతనితో పాటే కలిసి చదువుకుంటూ ఉంటాడు. కాలేజ్లో రామ్కి శివాని పరిచయం అవుతుంది. ఆ పరిచయం ప్రేమగా మారుతుంది. తాను చెప్పినట్టు వినాల్సిందే అనే రామ్లోని మొండి వైఖరి శివాని గమనిస్తుంది. అలాంటి అతనితో కలిసి జీవితాంతం గడపలేను అని చెప్పి వెళ్ళిపోతుంది. అసలే పట్టుదల గల రామ్ అలాగే మొండికేసి కూర్చుంటాడు. ఈ విషయంలో తల్లి నచ్చజెప్పడానికి ప్రయత్నించినా అతను వినిపించుకోడు. అలాంటి సిచ్యువేషన్లో అతని తల్లి చనిపోతుంది. తాను శివానిని మర్చిపోవాలి అనే ఉద్దేశంతో తన తల్లి ముత్తులక్ష్మి అనే మరొక అమ్మాయిని చూసి వచ్చిందని రామ్ తెలుసుకుంటాడు. తన తల్లి బ్రతికుండగా ఆమె మాటల్ని తాను పట్టించుకోలేదు. అందువల్ల ఆమెకి నచ్చిన యువతిని పెళ్లి చేసుకోవడం మంచిదని భావిస్తాడు. ముత్తులక్ష్మి ఎవరు, ఆమె నేపథ్యం ఏంటి, ఆమెను వివాహం చేసుకున్న తర్వాత ఆయన జీవితం ఎలాంటి మలుపులు తిరుగుతుంది అనేదే కథ. ఇక విశ్లేషణ విషయానికి వస్తే, ఉన్నప్పుడు విలువ తెలియదు అనే ఒక మాటను మనం వింటుంటాం. నిజంగా అది నిజమే. ముఖ్యంగా అమ్మ ఉన్నప్పుడు చాలా మందికి ఆ విలువ తెలియదు. తల్లి ప్రేమను, ఆమె మంచి మాటల్ని చెప్పే జాగ్రత్తలను చాలామంది లైట్ తీసుకుంటారు. ఆమె అభిరుచులు, అభిప్రాయాలు, సలహాలు, సూచన వేటికి కూడా పెద్దగా ప్రాధాన్యం ఇవ్వరు. అలాంటి అమ్మ లేకపోతే ఇప్పుడు తత్వం బోధపడుతుంది. అమ్మ లేకపోతే నీ ఆకలి పట్టించుకునేవారు ఉండరు. అమ్మ లేకపోతే నీ ఫీలింగ్స్ షేర్ చేసుకునేవారు ఉండరు. అలాంటి ఒక తల్లి తన కొడుకుని మార్చడానికి ప్రయత్నిస్తూనే చనిపోతుంది. తల్లి మరణంతో జ్ఞానోదయమైన ఆ కొడుకు అప్పటి నుంచి మారడం మొదలు పెడతారు. తండ్రి మాదిరిగా ప్రవర్తిస్తూ తల్లిని బాధపెట్టిన ఒక కొడుకు ఆ తర్వాత తల్లికి నచ్చేలా ఉండడం కోసం చేసే ప్రయత్నమే ఈ సినిమా. సాధారణంగా ఈ సినిమా టైటిల్ చూసి కౌసల్య సుప్రజ రామ్ మధ్య జరిగే లవ్ స్టోరీ అని అనుకుంటారు. కానీ ఈ టైటిల్లో తల్లి పేరు కౌసల్య, కొడుకు పేరు రామ్. ఇది తల్లి కొడుకుల ఎమోషన్స్తో ముడిపడిన కథ. దర్శకుడు ఎంచుకున్న లైన్ బాగానే ఉంది. కాకపోతే ఆ విషయాన్ని సాగదీస్తూ చెప్పకపోతే ఇంకాస్త బెటర్గా ఉండేది. ఇక పనితీరు విషయానికి వస్తే, దర్శకుడు పూర్తిగా ఫోకస్ హీరో పాత్రపై పెట్టాడు. తల్లి బతికి ఉన్నప్పుడు, తల్లి చనిపోయిన తర్వాత అనే వేరియేషన్ చూపించడంపై దృష్టి పెట్టారు. ఫస్ట్ హాఫ్లో లవ్కి, రొమాన్స్కి మంచి అవకాశం ఉంది. కానీ దర్శకుడు ఉపయోగించుకోలేదు. ఇక హీరో ఎప్పుడు సీరియస్గా ఉండేలా దర్శకుడు ఆ పాత్రను డిజైన్ చేయడం మరో మైనస్. సుగుణన్ ఫోటోగ్రఫీ, అర్జున్ జన్య నేపథ్య సంగీతం, గిరి మహేష్ ఎడిటింగ్ పర్వాలేదు. దర్శకుడు ప్రేక్షకులకి గుర్తుండిపోయే సీన్స్ కూడా డిజైన్ చేయలేదు. ఆ స్థాయిలో ఏ పాత్ర మలచలేదు. అందువల్ల తమ పరిధిలో ఆర్టిస్టులు మెప్పించారు. తల్లి చనిపోయిన తర్వాత ఆమె కోసం కొడుకు మారతాడు. ఈ పాయింట్లోని సున్నితత్వం కనెక్ట్ కానివారు ఫస్ట్ హాఫ్ అంతా హీరో తాగుతాడు, సెకండ్ హాఫ్ అంతా హీరోయిన్ తాగుతుంది. ఏముందులే ఇందులో అనుకునే అవకాశం కూడా లేకపోలేదు. తల్లి సెంటిమెంట్ కనెక్ట్ అయిన వారికి మాత్రం చాలా బాగా ఉంటుంది ఈ సినిమా.